వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ సర్కార్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా తిరుపతిలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈసారి తిరుపతి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మౌర్య ఆధ్వర్యంలో స్కామ్ వెంచర్ కాలనీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా అవసరమంటున్న మౌర్యతో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఏదైతే పరిసరాలు శుభ్రత చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కూడా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక ఏరియాను ఎన్నిక చేసి ఆ ప్రాంతాన్నంతా కూడా పరిశుభ్రంగా చేసిన పరిస్థితి. మనతో పాటు మౌర్య గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కార్యక్రమం ఏ ప్రాంతంలో చేశారు, ఎలాంటి పరిస్థితి ఉన్నింది అక్కడ, అలా ఎక్కడైతే మీరు ఈరోజు శుభ్రం చేశారో ఆ ప్రాంతంలో మీరు వారికి ఇచ్చిన మెసేజ్ ఎలాంటిది, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నింది? గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 2025 జనవరి నుంచి ప్రతి 3వ శనివారం ఒక థీమ్ పైన అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ నెల నవంబర్ 15 మనము కమ్యూనిటీ అండ్ పర్సనల్ హైజీన్ ఈ థీమ్ తీసుకొని రాష్ట్రం మొత్తం ఈ సాస ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో స్కావెంజర్స్ కాలనీ తీసుకొని ఈ కాలనీలో ఫస్ట్ స్కూల్ పిల్లలు, అక్కడ ఉన్న కాలనీ పబ్లిక్ వాళ్ళకి అవగాహన, కమ్యూనిటీ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, శానిటేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, క్లీన్ వాటర్ తాగడము, అలాగే టాయిలెట్స్ క్లీన్గా పెట్టుకోవడము, యాక్సెస్ టు టాయిలెట్స్, పబ్లిక్ అండ్ కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయా లేదని చెక్ చేసాము. అండ్ పిల్లలకి హ్యాండ్ వాష్ అండ్ శానిటేషన్ హైజీన్ పైన కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అందులో స్కూల్ విజిట్, పిహెచ్సి విజిట్ కూడా చేసాము. అక్కడ హైజీన్ బాగుందా లేదా చూసాము. అలాగే ప్రతి వార్డులో కూడా హెల్త్ సెక్రటరీస్, శానిటేషన్ సెక్రటరీస్, వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్, ఆర్పీస్, అలాగే మిగతా సెక్రటరీస్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇంటింటికి డోర్ టు డోర్ అవేర్నెస్ ఈ కమ్యూనిటీ అండ్ పర్సనల్ హైజీన్ పైన ఇవ్వమని చెప్పాము. ఏమైనా కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే రిపేర్లు ఉంటే చేయమన్నాము. అండ్ ఎక్కువ వాళ్ళు సిటీస్, పీటీస్, కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ పిలిగ్రిమ్ సిటీ కాబట్టి ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఆ కంప్లైంట్స్ కూడా లేకోకుండా చూడమని చెప్పాము. ఇప్పటికే తిరుపతికి ఒక అవార్డు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. తిరుపతిని క్లీన్ అండ్ గ్రీన్గా ఎప్పటికప్పుడు మీరు వచ్చినప్పటి నుంచి కూడా అనేక అవార్డులు కూడా వచ్చిన పరిస్థితి, ఎలా భావిస్తారు? ఇది మెయిన్ మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ ఎనీ మున్సిపాలిటీలో ఫస్ట్ మనం బేసిక్ సర్వీసెస్లో శానిటేషన్ ఒకటి, తర్వాత వాటర్ సప్లై, అండ్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ట్రైన్స్, స్ట్రీట్ లైటింగ్ అండ్ క్వాలిటీ వాటర్ సప్లై. సో వీటిపైన ఫోకస్ చేసి మినిస్టర్ గారు కూడా, పురపాలక మినిస్టర్ గారు కూడా పదే ఇవి ఫోకస్ చేయమని చెప్తారు. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ముఖ్యమంత్రి గారు అయితే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో వీటిపైన ఫోకస్ చేయడం జరిగింది బికాజ్ ఆఫ్ బేసిక్ సర్వీసెస్ కాబట్టి. దాని తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫోకస్ చేస్తున్నాం. తిరుపతి ప్రజలకు మీరు చెప్పే సూచనలు, అంటే ఇప్పుడు ఒక స్కావెంజర్ కాలనీ తీసుకున్న పరిస్థితి, అంటే రాబో రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా చాలా స్లమ్ ఏరియాస్లో ఉన్నాయి. అలాంటి ఏరియాలకు కూడా ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వబోతుంది? మెయిన్ ఏంటంటే శానిటేషన్ అనేది ఒక నగరపాలక సంస్థ బాధ్యతనే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి మనము ఇంటింటికి డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు చెత్త ఇవ్వాలి, ఒకవేళ రాకపోతే కంప్లైంట్ చేయాలి. అలాగని మనము వెళ్ళి వీధిలో చెత్త కుప్పలు వేస్తే తర్వాత డ్రైన్లలో మనము చెత్త పడిపోయి అవి బ్లాక్ అయిపోయి వీటి వల్ల చాలా ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మనము కార్పొరేషన్ నుంచి పెట్టాల్సిన ఎఫర్ట్ పెడుతున్నాం. పబ్లిక్ సపోర్ట్ కూడా దానికి ఉండి ఆ శానిటేషన్ అనేది మన బాధ్యతలాగా భావిస్తే బాగుంటుంది. ఇప్పటికే తిరుపతి పరిసర ప్రాంతాలు, అంటే తిరుపతి మెయిన్ రోడ్లన్నీ కూడా ఫుట్పాత్లు ఆక్యుపై చేసుకున్న పరిస్థితి, అంటే వ్యాపారాలు చేసుకుంటూ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్కి చాలా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి. దీన్ని రాబో రోజుల్లో మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇది ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ అనేది వాస్తవం. అండ్ ఇంపార్టెంట్గా ఎక్కడైతే మనకి ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో ఎక్కువ ఉంటున్నాయి అండ్ వాళ్ళు ఎప్పుడన్నా మనము తీసినప్పుడు కూడా 20 years 30 years నుంచి ఉన్నాము, ఉపాధి కోల్పోతున్నాం అనేది ఎక్కువ కంప్లైంట్. సో ఇప్పుడు ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ కింద మనము వెండింగ్ జోన్స్ అనేవి ఐడెంటిఫై చేసాం. బట్ ఒక ఇష్యూ ఏంటంటే వెండింగ్ జోన్స్ అని కొంచెము రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉంటాయి. మిగతా ఇప్పుడు మనం అలిపిరి ఏరియా తీసుకున్నా లేదా బస్ స్టాండ్ ఏరియా తీసుకున్నా ఇవన్నీ రెడ్ జోన్స్లో ఉంటాయి, అక్కడ పెట్టకూడదు. అక్కడే బిజినెస్ జరుగుతుంది కాబట్టి పెడతారు. సో వాళ్ళని కన్సల్ట్ అయ్యి మనం ఈ వెండింగ్ జోన్స్ అనేవి ఫామ్ చేసేసి వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చి అవి తీయడం జరుగుతుంది. అలాగే చాలా మొబైల్ క్యాంటీన్స్ అన్నీ పెట్టడము లేదా బంకులు పెట్టడం జరుగుతుంది. అవైతే నాట్ ఎట్ ఆల్ ఎంటర్టైన్డ్. తోపుడు బండ్లు ఈజ్ యాక్సెప్టబుల్ అండర్ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్, బట్ నాట్ మొబైల్ క్యాంటీన్స్. ఇవి వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటాము.
ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తిరుపతిని మరింత సుందరీకరణగా తీర్చిదిద్దడానికి, అలాగే వ్యక్తిగత శుభ్రత ఏ విధంగా ఉండాలి, దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు తిరుపతిలో స్కావెంజర్ కాలనీలో స్వయంగా అధికారులతో పాటు మౌర్య గారు వెళ్ళి వారికి అనేక సూచనలు సలహాలు ఇచ్చిన పరిస్థితి. దీన్ని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే రాబో రోజుల్లో కూడా తిరుపతిలో ట్రాఫిక్ మరింత ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో రాబో రోజుల్లో వాటి మీద మరిన్ని చర్యలు తీసుకుంటాము. అలాగే స్ట్రీట్ ఫుట్పాత్లను ఎవరైతే ఆక్యుపై చేసుకుంటున్నారో వాటిపైన శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామనే నేను కూడా మౌర్య గారు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తిరుపతికి మరిన్ని అవార్డులు వచ్చే విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా తిరుపతిని ఉంచుతున్నామనే నేను కూడా మున్సిపల్ కమిషనర్ మౌర్య తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి నుంచి.